హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక డోర్ బెల్ అలారాన్ని తీసుకొని దాన్ని వాటర్ ఓవర్ఫ్లో అలారంగా కన్వర్ట్ చేయబోతున్నాం. మనం దాన్ని ఇప్పేసి మొత్తం టోటల్గా దాని స్పీకర్కి ఒక బ్యాటరీని అయితే సెట్ చేయబోతున్నాం. అంటే ఒక AW బ్యాటరీ సెట్ చేయబోతున్నాం. అండ్ మీకు ఇప్పుడు మొత్తం ఇప్పేసి చూపిస్తాం. దాంట్లో అసలు ఏముంటాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. మనకి చూసి సేమ్ వీడియోలో చూపించినట్లుగా చేయండి. అండ్ అదేవిధంగా మేము లాస్ట్లో ఒక చిన్న చార్ట్ అయితే చూపిస్తాం. ఆ ఇమేజ్లో ఉన్నట్లుగా కనెక్ట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఈ అలారంలో జస్ట్ మనకి బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది, ఒక చిప్ అయితే ఉంటుంది, దానికి స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. మనం ఏం చేయాలంటే ఏదైతే బ్యాటరీ కనెక్షన్ ఉందో దానికి మనం బ్యాటరీస్ అయినా అరేంజ్ చేయడానికి ట్రై చేయాలి. లేదా మన దగ్గర ఎటువంటి బ్యాటరీ లేకపోతే మనం ఏదైనా ఒక HW బ్యాటరీ తీసుకొని దాన్ని అయితే మనం దానికి ఫిట్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ అదేవిధంగా చిప్కి ఇంకొక 2 వైర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ వైర్సే మనకి ట్యాంక్ అయితే మనం కనెక్ట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ నుంచి మనం వైర్స్ అనేవి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మేము ఒక డెమో అయితే మీకు చూపిస్తాం. ఒక చిన్న డెమోని అయితే మీకు చూపిస్తాం ఈ వీడియోలో. అసలు ముందు వీటిని ఏ విధంగా బ్యాటరీ మొత్తం ఫిట్ చేసి చూపించేస్తాం. మీరు వీడియోలో చూసినట్లుగా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ వైర్స్ అన్నిటిని బయటికి తీసుకొని స్పీకర్ని అండ్ బ్యాటరీని లోపల పెట్టేసి మనం ఇప్పుడు బిగిన్ చేద్దాం. అండ్ తర్వాత మీకు ఒక చిన్న డెమో కూడా చూపిస్తాం. అంటే వాటర్ ట్యాంక్ని అన్నిటిని మీకు ఒక డెమో లాగా అయితే మీకు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా, స్విచ్ అన్ని మనం కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక డెమోగా ఒక వాటర్ ట్యాంక్ బదులు మేము చిన్న ఒక ప్లాస్టిక్ బాటిల్ని అయితే కట్ చేసి తీసుకున్నాం. దాన్నే మీరు ట్యాంక్గా మనం ఇక్కడ చూపించబోతున్నాం. దానికి మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం వైర్స్ అన్నిటిని మనం
పైకి తీసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ వైర్స్ అయితే మనం సెట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మేము వైర్స్ అన్నిటిని కలుపుతున్నాం, పెద్ద వైర్స్ని. ఇక్కడ మనం ఈ బాటిల్కి అయితే సెట్ చేసి చూపిస్తాం. సేమ్ అదే విధంగా మనం ట్యాంక్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చార్ట్ కూడా ఒకటి కనిపిస్తుంది డిస్ప్లే పైన. ఆ చార్ట్ చూడండి, మీకు దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైర్స్ అన్నింటిని కనెక్ట్ చేసిన తర్వాత ట్యాంక్ కనెక్ట్ చేసి మీకు ఒకసారి చూపించబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. మోటార్ ఆన్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు వాటర్ అనేది ఫుల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 వైర్స్ అనేవి వాటర్ టచ్ అయ్యి మనకి అలారం అనేది మోగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం స్విచ్ ఆపేస్తే ఆఫ్ అయిపోతుంది, మనం మోటార్ కూడా ఆపేస్తాం, వాటర్ అనేది ఫుల్ అయిపోయింది కాబట్టి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 వైర్స్ టచ్ అవ్వడం వల్ల వాటర్కి ఈ వైర్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయ్యి మనకి అలారం అనేది మోగుతుంది. మనం జస్ట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకి ఎలాంటి ఎలక్ట్రికల్ షాక్స్ కానీ ఏమీ అవ్వవు. ఇదే కనుక మనం కరెంట్లో పెట్టినట్లయితే షాక్ కొడుతుంది. కాబట్టి వాటర్ సేవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి. అంటే మోటార్ అనేది మనం ఆన్ చేసి మర్చిపోతే వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మనం అదే విధంగా చార్ట్ కూడా మీకు ఈజీగా అర్థం అవడానికి ఒకటి చూపిస్తాము. ఇక్కడ మీకు ఫోటో ఒకటి కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఇది బాగా గమనించండి. మీకు ఏం లేదు, అలారంకి ఒక స్విచ్ అనేది పెట్టాం. ఏదైతే అక్కడ మీకు స్పీకర్ సింబల్ కనిపిస్తుంది అలారం అనేసి, అందులోనే ఇన్బిల్ట్ బ్యాటరీ అనేది పెట్టాం. మీరు వీడియో మొత్తం చూసుంటారు, మీకు అర్థమైనట్టు ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. దాని నుంచి అలారం వైర్స్ అనేవి మనం ట్యాంక్స్కి అయితే మనం పెట్టుకోవాలి. మనం వాటర్ ఫుల్ అయినప్పుడు ఆ 2 వైర్స్ అనేవి వాటర్ టచ్ అవ్వడం వల్ల విద్యుత్ అనేది పాస్ అవుతుంది. అంటే కరెంట్ పాస్ అయ్యి మనకి అలారం అనేది మోగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.